step on the land. I've got your hand, and now we're way down. Inka yedo, inka yedo. Wanna live a life. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పీవీ తెలుగు యూట్యూబ్ ఛానల్. నేను ఈ వీడియోలో కాన్స్టాంట్ ఇమేజ్ని మోషన్ వీడియో లాగా ఎలా క్రియేట్ చేయాలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పటిదాకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. దానికోసం మనకు కావాల్సిన అప్లికేషన్ జియోట్రోపిక్. సో ఇది మనకి ప్లేస్టోర్లో అఫీషియల్గా అవైలబుల్ ఉంది. దాని నుంచి డౌన్లోడ్ చేసుకుంటే మనకి వాటర్ మార్క్ ప్రాబ్లం అయితే ఉంటుంది. సో నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను, మీరు అక్కడి నుంచే డౌన్లోడ్ చేసుకోండి. ఫ్రెండ్స్, నేనైతే అప్లికేషన్ ఇన్స్టాల్ చేసుకున్నాను. ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా ఉంటుంది. సో ఇవన్నీ స్కిప్ చేయండి. ఇక్కడ ట్యూటోరియల్స్ అని ఉన్నాయి. సో మనకి యూజర్ గైడ్లైన్స్ లాగా లాస్ట్ స్టెప్లో మనకి ఇక్కడ ఓకే అని ఉంది కదా కింద. సో దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మనకి ఇంటర్ఫేస్ ఈ విధంగా ఉంటుంది. సో కింద ట్యాప్ హియర్ టు గెట్ స్టార్టెడ్ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. గ్యాలరీని సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ మనం జియోట్రోపిక్కి పర్మిషన్స్ ఎవరైతే యాక్సెస్కి అడుగుతుంది. సో మనం పర్మిషన్స్ ఇవ్వాలి. ఇచ్చిన తర్వాత మనకి పైన ఆప్షన్స్ ఉన్నాయి కదా, సో దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత న్యూ మెమొరీ అని ఉంది కదా, ఫస్ట్ ఆప్షన్. సో దాని మీద క్లిక్ చేసిన తర్వాత మనకి మళ్ళీ ఈ విధంగా వస్తుంది. ఇక్కడ మనం గ్యాలరీ సెలెక్ట్ చేసుకుంటే సో మన ఫొటోస్, వీడియోస్ అన్నీ వస్తాయి అన్నమాట. ఇక్కడ నుంచి మనం ఏ ఫోటోనైతే ఏ ఇమేజ్ని అయితే మనం మోషన్ వీడియో లాగా కన్వర్ట్ చేయాలో దాన్ని సెలెక్ట్ చేసుకొని సేవ్ అని క్లిక్ చేయండి ఈ విధంగా. సో మనకి చూడడానికి ఈ విధంగా వస్తుంది. ఆ ఇమేజ్ అనేది మనకి యాప్లోకి ఇంపోర్ట్ అవుతుంది. ఫ్రెండ్స్, మనకి ఈ యాప్ యూజర్ ఇంటర్ఫేస్ అనేది చాలా సింపుల్గా ఉంటుంది. సో ఈజీగా అర్థమైపోతుంది. నేను చెప్తూ ఉంటాను, అదే స్టెప్స్ సింపుల్గా ఫాలో అయిపోండి. సో దానికోసం మనకు కావాల్సింది ఫస్ట్ మాస్క్ అనే ఆప్షన్ ఉంది కదా. సో ఫస్ట్ దీని అయితే సెలెక్ట్ చేసుకోవాలి. దీన్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనం కింద అడ్జస్ట్ కూడా చేసుకోవచ్చు. ఈ మాస్క్ అనేది మనం ఆబ్జెక్ట్ ఏదైతే కదలకుండా కాన్స్టెంట్గా ఉండాలనుకుంటున్నారో ఆ ఆబ్జెక్ట్ని మొత్తం సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. ఈ మాస్క్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకొని ఆబ్జెక్ట్ని అంతా మనం నీట్గా సెలెక్ట్ చేసుకోవాలి. సో చాలా సింపుల్ ప్రాసెస్. ఫస్ట్ అయితే మీరు మాస్క్ అని ఉంది కదా, సో ఆ మాస్క్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకొని ఈ విధంగా ఆబ్జెక్ట్ని మీరు సెలెక్ట్ చేసుకోవాలన్నమాట మాస్క్ ద్వారా. సో కింద మనకి మాస్క్ అడ్జస్ట్ కూడా చేసుకోవచ్చు సైజ్ని. సో నేను మీకోసం ఈ విధంగా ఫస్ట్ అయితే అడ్జస్ట్ చేసుకుంటున్నాను. మనకి ఇక్కడ ఈ మాస్క్ అంతా సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకి ఒకవేళ బయటకు వస్తే ఇక్కడ ఎరేజర్ సింబల్ ఉంది కదా మాస్క్లోనే, ఆ ఎరేజర్ సింబల్ మీద క్లిక్ చేసి ఎరేజర్ సైజ్ని అడ్జస్ట్ చేసుకోండి. సో బయటకు వచ్చిన మాస్క్ని మొత్తం మీరైతే నీట్గా ఎరేజ్ చేసుకోండి. ఓన్లీ ఆబ్జెక్ట్ మీదనే మాస్క్ ఉండేలా చూసుకోండి. సో ఈ విధంగా నేను చేసుకుంటున్నాను. బయటకు వచ్చిందంతా ఎరేజ్ అయితే చేసుకుంటున్నాను ఫ్రెండ్స్, ఈజీ. సో ఈ విధంగా మీరు అడ్జస్ట్ చేసుకుంటూ నీట్గా ఆబ్జెక్ట్ ఏదైతే కదలకుండా ఉండాలనుకుంటున్నారో దాన్ని మీరు సెలెక్ట్ చేసుకోండి. నేను మాస్క్ని నీట్గా ఆబ్జెక్ట్కి అప్లై అయితే చేశాను ఫ్రెండ్స్. చూడడానికి ఈ విధంగా ఉంటుంది. తర్వాత ఇక్కడ ఇంటూ మార్క్ నొక్కండి. సో ఇప్పుడు మనమైతే మాస్క్ అప్లై చేసాము ఆబ్జెక్ట్కి. నెక్స్ట్ మనం సెలెక్ట్ చేసుకున్న ఆప్షన్ స్టెబిలైజ్ అని ఉంది కదా, సో ఈ థర్డ్ ఆప్షన్ స్టెబిలైజ్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మనం ఏ అయితే ఆబ్జెక్ట్ని కాన్స్టెంట్గా ఉండాలనుకొని మాస్క్ అయితే అప్లై చేసామో దాని చుట్టూ బౌండరీ లాగా మొత్తం నీట్గా డాట్ అని పెట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఫ్రెండ్స్. ఒక బార్డర్ లాగా క్రియేట్ చేయాలి డాటెడ్ లైన్స్ని. సో ఫ్రెండ్స్, ఈ విధంగా స్టెబిలైజ్ అనే ఆప్షన్ని మాస్క్ అప్లై చేసిన ఆబ్జెక్ట్ చుట్టూ ఈ విధంగా డాటెడ్ లైన్స్ని అప్లై చేయండి. సో కాన్స్టెంట్గా ఉంటుంది. మూవింగ్ ఎఫెక్ట్ అనేది ఈ ఆబ్జెక్ట్కి అప్లై అవ్వదు. ఫ్రెండ్స్, ఈ విధంగా చుట్టూ అప్లై చేయండి డాటెడ్ లైన్స్ని మొత్తం పూర్తిగా. ఇక్కడ మళ్ళీ మనకి ఏవేవి స్టేబుల్గా ఉండాలో అవి సెలెక్ట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడు ఇక్కడ మనకి ఇమేజ్లో కొండలు కనిపిస్తున్నాయి కదా, సో ఈ మౌంటైన్స్ కూడా స్టేబుల్గా ఉండాలి. సో నేను ఈ డాటెడ్ లైన్స్ స్టేబుల్ ఆప్షన్ యూజ్ చేసి వీటికి కూడా అప్లై చేస్తున్నాను అన్నమాట. స్టేబుల్ మీరు కూడా ఈ విధంగా అప్లై చేయండి. స్టేబుల్గా ఉంటాయి అన్నమాట. దీనికైతే మూవింగ్ ఎఫెక్ట్ అనేది అప్లై అవ్వదు. సో ఈ విధంగా అప్లై చేసుకోవచ్చు మామూలుగా. అక్కడ మూవింగ్ ఎఫెక్ట్ అనేది అప్లై కాదు. సో ఇక్కడ ఉన్న ల్యాండ్ మీద ఉన్న మౌంటైన్స్ అన్నిటికీ నేను ఈ స్టేబుల్ ఎఫెక్ట్ అనేది అప్లై చేస్తున్నాను. సో మీరు ఖచ్చితంగా ఈ స్టేబుల్ ఎఫెక్ట్ అనేది ఖచ్చితంగా వాడాల్సి ఉంటుంది. సో ఫ్రెండ్స్, నేను పూర్తిగా ఈ స్టేబుల్ ఎఫెక్ట్ అన్నిటికీ అప్లై చేశాను స్టేబుల్గా ఉండడానికి. దీంతోపాటు మనం స్టేబుల్గా ఉండడానికి మనం ఫస్ట్ మాస్క్ అనే ఆప్షన్ యూజ్ చేశాం కదా, సో ఆ మాస్క్ అనే ఆప్షన్ని కూడా అప్లై చేయాల్సి ఉంటుంది ఖచ్చితంగా. సో ఇప్పుడు నేను ఇవన్నీ పూర్తిగా అప్లై చేసిన తర్వాత మాస్క్ ఆప్షన్ అనేది సెలెక్ట్ చేసుకుంటాను. సో సెలెక్ట్ చేసుకొని ఏ విధంగా ఆబ్జెక్ట్ అయితే సెలెక్ట్ చేసుకున్నామో అదేవిధంగా ఈ మౌంటైన్స్ని కూడా స్టేబుల్గా ఉండడం కోసం నేను మాస్క్ని అప్లై చేస్తున్నాను మౌంటైన్స్కి. సో ఈ విధంగా ఉంటుంది. సో మీరు కూడా ఏ ఆబ్జెక్ట్ అయితే మూవ్ కావద్దు, దానికి ఎఫెక్ట్ అప్లై అవ్వద్దు అనుకుంటున్నారో సో వాటిని ఈ విధంగా మాస్క్ మరియు స్టేబుల్ ఆప్షన్ని యూజ్ చేసి మీరు ఈ విధంగా ఎఫెక్ట్ అయితే యాడ్ చేయాల్సి ఉంటుంది.
ఫ్రెండ్స్ ఇప్పుడు మనకి ముఖ్యమైన ఆప్షన్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు మన మాస్క్ను స్టేబుల్ అయిపోయింది కదా, ఇప్పుడు మన మోషన్ ఈ ఫస్ట్ ఆప్షన్ ఉంది కదా, సో ఇదే ఇంపార్టెంట్ చాలా. మోషన్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని ఈ విధంగా ఎక్కడెక్కడ మోషన్ అనేది ఏ డైరెక్షన్లో ఉండాలో ఆ డైరెక్షన్లో మీరు ఇండికేట్ చేయాలన్నమాట. సో సింపుల్, చాలా సింపుల్. మనకి యారో మార్క్స్ ఉన్నాయి కదా, ఈ యారో మార్క్స్ ఏ డైరెక్షన్లో మనం ఇండికేట్ చేస్తే ఆ డైరెక్షన్లో మోషన్ అనేది మనకి అవుతుంది అన్నమాట. సో స్కైని నేను ఆ డైరెక్షన్లో మూవ్ అవ్వాలని సెలెక్ట్ చేసుకుంటున్నాను. సో ఈ విధంగా యారోస్ అన్నిటిని యాడ్ చేస్తున్నాను. సో సింపుల్, మీరు కూడా ఏదైతే మోషన్ కావాలనుకుంటున్నారో ఆ మోషన్ ఈ డైరెక్షన్ సెలెక్ట్ చేసేసుకొని ఏ డైరెక్షన్లో కావాలంటే ఆ డైరెక్షన్లో మోషన్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. సో ఇప్పుడు మనం చూసుకోవచ్చు, పక్కన ప్లే సింబల్ మీద క్లిక్ చేస్తే మనకి స్కై అనేది మోషన్లోకి వచ్చినట్టు అనిపిస్తుంది. సో మనకు అది మూవ్ అవుతుంది. సో చాలా బాగుంది కదా. సో ఈ విధంగా ఉంటుంది. కింద మనకు ఆప్షన్ ఉన్నాయి కదా 5 seconds అని. సో ఇక్కడ మైనస్ అండ్ ప్లస్ ఉంది కదా, ఈ విధంగా మనం స్పీడ్ని కూడా కంట్రోల్ చేయొచ్చు అన్నమాట. ఆ మోషన్ని, ఆ పిక్చర్లో ఉన్న మోషన్ని మనం కంట్రోల్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా మీరైతే చేయండి. ఇమేజ్లో మీకు ఎక్కడ మోషన్ కావాలో అక్కడ మీరు సింపుల్గా మోషన్ ఆప్షన్ సెలెక్ట్ చేసేసుకొని యారో మార్క్స్ని పెట్టుకోండి. మీకు ఏ డైరెక్షన్లో కావాలో ఆ డైరెక్షన్లో సింపుల్గా ఈ విధంగా ప్లేస్ చేసుకోండి. సో సింపుల్ ఫ్రెండ్స్. ఒకసారి నేను ఇక్కడ గ్రాస్కి అప్లై చేస్తున్నాను, ఒకసారి చూడండి ఎలా ఉంటుందో. సో ఫ్రెండ్స్, మీ అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. నెక్స్ట్ మనం ఇక్కడ ఇంకొక ఆప్షన్ ఉంది. సో దాని గురించి తెలుసుకుందాం. సీక్వెన్స్ అని ఉంది ఆ ఫ్రెండ్స్ కింద. సో సీక్వెన్స్ ఎందుకంటే ఒకవేళ మీకు మోషన్ అనేది రౌండ్గా జరగాలనుకోండి, ఆ రౌండ్ యారోస్ని మనం చుట్టూ ఈ విధంగా ప్లేస్ చేసామనుకోండి, సో రౌండ్ మోషన్ అనేది అక్కడ మనకి ఏర్పడుతుంది అన్నమాట. సో మీకు కనిపిస్తుంది కదా, సర్కిల్ మోషన్ అక్కడ మనకి ఏర్పడింది. ఈ విధంగా మనం మోషన్ని ఏ డైరెక్షన్లోనైనా క్రియేట్ చేసుకోవడానికి మనం సీక్వెన్స్ అనేది వాడతాం. మనం ప్రీవియస్గా అప్లై చేసిన మోషన్స్ని డిలీట్ చేయడానికి పైన మనకి యారో మార్క్ ఉంది కదా ఫ్రెండ్స్, బ్యాక్వర్డ్ డైరెక్షన్. సో దాన్ని క్లిక్ చేస్తుంటే మనం అప్లై చేసిన యారోస్ అన్ని మిస్ అవుతున్నాయి కదా. సో ఈ విధంగా ప్రీవియస్ చేసిన ఆప్షన్స్ని మనం ఎరేజ్ చేసుకోవచ్చు అనమాట. ఫ్రెండ్స్, మీకు ఇక్కడ సెలెక్ట్ అనే ఆప్షన్ ఉంది కదా ఫ్రెండ్స్. ఈ ఆప్షన్ ఎందుకంటే ఒక ఆబ్జెక్ట్ని ఈ విధంగా ఆటోమేటిక్గా సెలెక్ట్ చేసుకోవడానికి. నేను దాని గురించి ఎందుకు చెప్పలేదంటే, సో అది పర్ఫెక్ట్గా పనిచేయదు ఫ్రెండ్స్. సో నేను చెప్పిన ఫస్ట్ నుంచి మీరు చేసుకున్నారు కదా, మాస్క్ అప్లై చేయండి, తర్వాత స్టెబిలైజ్ ఉన్నది కదా, సో దాన్ని యూజ్ చేయండి. ఈ ఆటోమేటిక్గా సెలెక్ట్ చేసుకునే సెలెక్ట్ ఆప్షన్ని యూజ్ చేయకండి, అంత బాగుండదు. సో నేను యూజ్ చేశాను, మీకు చెప్తున్నాను, దాన్ని అయితే డైరెక్ట్గా యూజ్ చేయకండి. అంత పర్ఫెక్ట్గా అయితే అది ఎడిట్ చేసుకోదు, డిటెక్ట్ చేసుకోదు. ఈ యాప్లోనే మనం డైరెక్ట్గా ఆడియోని కూడా యాడ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. దానికోసం మనకి ఇక్కడ ఆప్షన్ ఉంది కదా ఆడియో అని. సో దాని మీద క్లిక్ చేస్తే మనకి ఇక్కడ ప్రెస్ హియర్ టు సెలెక్ట్ ఆడియో ఉంది కదా, దీంట్లో మన ఆడియోస్ అన్నీ వస్తాయి. మనకు కావాల్సిన ఆడియోని ఇక్కడనే డైరెక్ట్గా సెలెక్ట్ చేసుకోవచ్చు. లేదు అవసరం లేదు, మనం అడిషనల్గా వేరే ఎడిటింగ్ ఆప్షన్ యూజ్ చేస్తానంటే సో మీరు అక్కడ కూడా యాడ్ చేసుకోవచ్చు. సో ఇదంతా అయిపోయిన తర్వాత మనకి పైన ఆప్షన్ ఉంది కదా సేవ్ అండ్ ఎక్స్పోర్ట్ అని వీడియో. సో దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకు స్పీడ్ ఫస్ట్ ఆప్షన్ ఉంది కదా, స్పీడ్ అనేది మధ్యలో ప్లేస్ చేసుకోండి ఫ్రెండ్స్. 5.3, 5.5 ఈ విధంగా ప్లేస్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ రిపిటేషన్స్ అని ఉంది కదా. సో రిపిటేషన్స్ ఎలా పెడతారంటే కింద వీడియో టైం అనేది దాన్ని దృష్టిలో పెట్టుకొని మనం రిపిటేషన్స్ అనేవి ప్లే చేయాలి. మనకు కావాల్సిన స్టాటస్ 30 seconds ఉంటుంది కాబట్టి 6x అని నేను సెట్ చేశాను రిపిటేషన్స్. అప్పుడు మనకి 31 seconds వచ్చింది వీడియో. ఈ విధంగా డ్యూరేషన్ అనేది చూసుకోవాలి. మనకి 30 seconds చాలు. నెక్స్ట్ కింద సేవ్ అని ఉంది కదా, సేవ్ మీద క్లిక్ చేయండి. రిజల్యూషన్ తోటి మనకు అవసరం లేదు, మనకి ఇక్కడ MP4 ఫార్మాట్ ఉంది కదా, సో దాన్ని సెలెక్ట్ చేసుకోండి. మనకి జనరేటింగ్ వీడియో అని ఉంది కదా, ఈ విధంగా మనకి వీడియో అనేది సెలెక్ట్ అయిపోయిన తర్వాత మొత్తం ఎక్స్పోర్ట్ అయిపోద్ది. సో నేను గ్యాలరీలోకి వెళ్ళి ఆ వీడియో ఏ విధంగా వచ్చిందో నేను మీకు చూపిస్తాను ఫ్రెండ్స్. సో ఈ విధంగా వీడియో అయితే ఎక్స్పోర్ట్ అయిపోయింది. సో నేను ప్లే చేసి చూపిస్తాను. సో పర్ఫెక్ట్గా ఉంది కదా. ఈ విధంగా మీరు ఏ వీడియోస్ అయినా చేయొచ్చు ఫ్రెండ్స్. మోషన్లోకి ఇమేజెస్ని మోషన్లోకి కన్వర్ట్ చేసుకోవచ్చు. దీని ద్వారా మీరు మంచిగా స్టేటస్ క్రియేట్ చేసేటప్పుడు ఇతరుల కంటెంట్ ఎక్కువ యూజ్ చేయకుండా అవాయిడ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సేమ్ ప్రాసెస్ ఫాలో అయిపోండి. ఏ వీడియోనైనా మీరు ఈ విధంగా ఇమేజ్ని మోషన్ వీడియోగా క్రియేట్ చేసుకోవచ్చు. చాలా సింపుల్ ప్రాసెస్. మీరు ఖచ్చితంగా ఈ యాప్ని నేను ఇచ్చిన డిస్క్రిప్షన్ నుంచే డౌన్లోడ్ చేసుకోండి. ఎందుకంటే మీరు ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకుంటే వాటర్ మార్క్ ప్రాబ్లం అయితే ఉంటుంది. సో మీరు ఇబ్బంది పడతారు. సో మీకు అవసరం లేదు, అక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకోకండి. నేను ఇచ్చిన డిస్క్రిప్షన్లో నుంచే డౌన్లోడ్ అయితే చేసుకోండి. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీ అందరికీ యూస్ఫుల్ అని నేను అనుకుంటున్నాను.
సో మీకు అడిషనల్గా ఏమైనా డౌట్స్ ఉంటే నన్ను ఇన్స్టాగ్రామ్లో ఫాలో అయిపోండి. సో చిన్న డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, ఖచ్చితంగా రిప్లై అయితే ఇస్తాను. ఇన్స్టాగ్రామ్కి సంబంధించిన ఐడి నేను ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఇచ్చాను. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ టు మై ఛానల్.